ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై మరొకసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఫలితాలపై తన అంచనాలను చెప్పుకొచ్చారాయన. గతం కంటే భిన్నంగా ఈసారి ఆసక్తికర విషయాలు చెప్పారు. గత 10 ఏళ్లుగా తాను ఎన్నికల్లో పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాలను మరికొన్ని రోజుల్లో త్వరలోనే ప్రజలు చూడబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలను వెల్లడించబోతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైసీపీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 151కి పైగా ఎమ్మెల్యేల సీట్లు, 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు ఆయన. అంతేకాదు వైసీపీ నేతలు ఏకంగా జూన్ 9న సీఎం జగన్ రెండోసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. అయితే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన టైంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరొకసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపైన రియాక్ట్ అయ్యారు. ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారన్నారు. తాను గత 10 ఏళ్లు ఎన్నికల్లో వర్క్ చేస్తున్నానని, తనకు ఫలితాల ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవ్వరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఇక జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ఖచ్చితంగా చూడండి, వచ్చే రౌండ్లలో తమకు మెజార్టీ ఖాయమని ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ధీమాను వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారని, కానీ జగన్ మాత్రం అలా కాకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఈ గెలుపు ఓటములపై చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే సీట్లు తగ్గవని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ, బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని, ఆగ్రహం లేదన్నారు ఆయన. అందుకే ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు ఈక్వల్ గా కానీ అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఇకపోతే ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఐపాక్ సంస్థ తరపున వైసీపీ కోసం వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ ఆయన ఐపాక్ నుంచి తప్పుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.